హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మెట్రో మొదటి దశను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎల్&టీ, సీఎండీ మధ్య అంగీకారం కుదిరింది. హైదరాబాద్ మెట్రో నిర్వహణ నుంచి ఎల్&టీ వైదొలుగనుంది. ఈ ప్రాజెక్టులో ఎల్&టీకి ఉన్న సుమారు 13,000 కోట్ల అప్పును రాష్ట్ర ప్రభుత్వమే టేక్ ఓవర్ చేయనుంది. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా నష్టాలను భరించలేకపోతున్నామని ఎల్&టీ ఆరోపిస్తోంది. మెట్రోను వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు సైతం ఆ సంస్థ ప్రభుత్వానికి లేఖ రాసింది. పదే పదే వెళ్లిపోతామని చెప్పడంతో ప్రభుత్వమే ఆ బాధ్యతలను తీసుకునేందుకు రెడీ అవుతోందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇక ఒప్పందం కుదరడంతో మెట్రో తొలి దశ ప్రాజెక్టు తెలంగాణ ప్రభుత్వం చేతికి వచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో రైల్ ప్రాజెక్ట్ నుండి ఎల్&టీ సంస్థ తప్పుకున్న నేపథ్యంలో కూడా ఆ సంస్థతో కూడా ఒప్పందం కూడా చేసుకుంది. దానికి సంబంధించి ఏదైతే ఆ చర్చలు కూడా ముగిశాయి. అయితే మెట్రో సంస్థకు చెల్లించాల్సిన 13,000 కోట్ల అప్పులను కూడా తెలంగాణ ప్రభుత్వం టేక్ ఓవర్ చేసింది. అయితే ఆ 13,000 కోట్ల అప్పుని అంటే ప్రతి నెల 2,000 కోట్ల చొప్పున విడతల వారీగా చెల్లించేందుకు కూడా ఒప్పందం కూర్చుకుంది. అయితే మెట్రో రైలు నష్టాల్లో ఉంది అంటూ కూడా గత కొద్ది రోజులుగా మేము నడపలేమంటూ కూడా ఎల్&టీ సంస్థ ప్రకటిస్తున్న నేపథ్యంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు సమీక్ష సమావేశం నిర్వహించి ఎల్&టీ సంస్థపై కూడా కీలక నిర్ణయం తీసుకున్నారని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా ఆ ఎల్&టీ సంస్థకు సంబంధించిన ఏదైతే 13,000 కోట్ల అప్పుల్ని టేక్ ఓవర్ చేయడంతో పాటు విడతల వారీగా 2,000 కోట్ల చొప్పున చెల్లించేందుకు కూడా ఒప్పందం కూర్చుకుందని చెప్పొచ్చు. ఇక ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైలు తెలంగాణ ప్రభుత్వం చేతులకి వస్తుందని కూడా చెప్పొచ్చు. తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా మేము లాభాల బాటలో నడిపిస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పిన నేపథ్యం. ఉద్దేశపూర్వకంగానే కూడా ఈ నష్టాల బాటలోకి అంటే ఒప్పందం ప్రకారం ఏదైతే ఎల్&టీ సంస్థ మెట్రో రైలు నడిపించట్లేదు, అయితే ఆ ఒప్పందంలో భాగంగా అక్కడ ఎల్&టీకి అప్పచెప్పినటువంటి భూములు కావచ్చు, దానికి సంబంధించిన నిర్వహణకు సంబంధించి సక్రమంగా నిర్వహించట్లేదు. అందుకే అప్పుల్లో వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మేము టేక్ ఓవర్ చేసి అయితే తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసింది, మేము నడపలేము, ఎల్&టీ సంస్థ నుంచి మేము తప్పుకుంటామంటూ కూడా పదే పదే చెప్తున్న నేపథ్యంలో కూడా ఈ రకంగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఎల్&టీ సంస్థ హైదరాబాద్ మెట్రో రైలు మాత్రం తెలంగాణ ప్రభుత్వం చేతిలోకి ఉంటుంది, ఎల్&టీ సంస్థ తప్పుకుంటుందని చెప్పొచ్చు. సింధు. అయితే శ్రీనివాస్, ఇక ప్రభుత్వమే టేక్ ఓవర్ చేసుకున్న నేపథ్యంలో ఇక దీంట్లో ఏమైనా మార్పులు ఏమైనా జరగనున్నాయా? అలాగే టికెట్ రేట్ల పరంగా ఏమైనా పెరిగే ఛాన్స్ ఉందా, లేకపోతే యథావిధిగా కొనసాగే ఛాన్స్ ఏమైనా కనబడుతుందా? 3 నెలల క్రితం ఎల్&టీ సంస్థనే టికెట్ల రేట్లు పెంచింది. సో ఈ నేపథ్యంలో కూడా అప్పుడు పెద్ద మొత్తంలో ఏదైతే ఇటు ప్యాసింజర్లు కావచ్చు, అదేవిధంగా ఇటు వాళ్ళ సంఘాలు కూడా దీన్ని వ్యతిరేకించాయి. ఎందుకంటే ఇప్పటికే గుదిబండలాగా మారింది అంటూ కూడా. సో ఈ నేపథ్యంలో కూడా తెలంగాణ ప్రభుత్వం టికెట్ల రేట్ల అంశానికి సంబంధించి కావచ్చు, తర్వాత నిర్వహణకు సంబంధించిన విధి విధానాలు ఇంకా ఎలాంటి ఖరారు మాత్రం చేయలేదు. ప్రస్తుతానికి ఎల్&టీ సంస్థతో ఏదైతే చర్చలు జరిపి ఆ చర్చల తర్వాత ఉన్న సారాంశాన్ని బయటికి వెలువరించింది. ఈ నేపథ్యంలోనే ఆ సంస్థకు నష్టపోయినటువంటి 13,000 కోట్లు చెల్లించడానికి ఒప్పందం కూర్చుకుందని చెప్పాలి. అయితే మరొకసారి కూడా దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించి ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి తమిళనాడు పర్యటనలో ఉన్న నేపథ్యంలో కూడా ఆయన హైదరాబాద్ కు తిరిగి రాగానే మరొకసారి అధికారులతో కూడా సమీక్ష నిర్వహించి దానికి సంబంధించి విధి విధానాలను కూడా ఖరారు చేయడంతో పాటు ఏ విధంగా మెట్రోని నడిపించాలి, ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశాలపై కూడా నిర్ణయం తీసుకుంటారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఎన్వీఎస్ రెడ్డి మెట్రో ఎండీగా ఉన్నటువంటి ఎన్వీఎస్ రెడ్డిని కూడా మార్చి తెలంగాణ ప్రభుత్వం ఐఏఎస్ ని కూడా నియమించింది. ఈ క్రమంలో కూడా అప్పటి నుండే తెలంగాణ ప్రభుత్వం టేక్ ఓవర్ చేయబోతుందంటూ కూడా సమాచారం. ఈ క్రమంలో కూడా తెలంగాణ ఈ రోజు కీలక నిర్ణయం తీసుకొని ఎల్&టీ సంస్థ నుండి తెలంగాణ ప్రభుత్వం మెట్రో రైలు మాత్రం టేక్ ఓవర్ చేసిందని చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డి తమిళనాడు పర్యటన ముగించుకొని తిరిగి రాగానే మాత్రం దీనికి సంబంధించిన విధి విధానాన్ని ఖరారు చేస్తారని చెప్పొచ్చు. అయితే శ్రీనివాస్, ఇక ఇన్ని అప్పులున్నప్పుడు ప్రభుత్వం అయితే టేక్ ఓవర్ చేయనుంది. అయితే దీనికి సంబంధించి మెట్రోని విస్తరించే ఛాన్స్ ఏమైనా ఉందా? అంటే ఓల్డ్ సిటీ వైపు యోచిస్తోంది, ఇంకా విస్తరించాలని చెప్పేసి అలాంటి పనులు ఏమైనా జరిగే అవకాశం ఉందా? మెట్రో 2వ దశ పనులను ఖచ్చితంగా ప్రారంభించేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానికి సంబంధించిన డిపిఆర్ ను కూడా సిద్ధం చేసిన నేపథ్యంలో కూడా కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించి ఏదైతే
పూర్తి స్థాయిలో దానికి బడ్జెట్ కేటాయించడంతో పాటు డిపిఆర్ ని ఆమోదించడానికి సంబంధించి చేయట్లేదంటూ కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తుంది. దీనికి సంబంధించి పలుమార్లు కేంద్ర మంత్రుల్ని కలవడంతో పాటు ఇక్కడ తెలంగాణలో అంటే తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు బండి సంజయ్ కిషన్ రెడ్డిలను కూడా ప్రశ్నించిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో కూడా కేంద్ర ప్రభుత్వం కూడా మెట్రో రెండో దశ పనులకు సుముఖంగా ఉన్నట్టు కూడా ఇటీవల కాలంలో కేంద్ర మంత్రులు ప్రకటించిన నేపథ్యంలో కూడా మెట్రో రెండో దశ పనులు కూడా ప్రారంభించే అవకాశం ఉంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే దానికి సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ కావచ్చు ఇవన్నీ డిపిఆర్ ని పూర్తి చేసిన నేపథ్యంలో కూడా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ వీలైనంత త్వరగా కేటాయించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి పదే పదే కోరుతున్న నేపథ్యంలో కూడా బడ్జెట్ కేటాయించిన రెండో దశ పనులు కూడా ప్రారంభించే అవకాశం అయితే ఉంది. మెట్రోని హైదరాబాద్ మెట్రో రెండో దశని ఖచ్చితంగా విస్తరించి హైదరాబాద్ లో మరిన్ని సేవలు వినియోగించేందుకు కూడా మెట్రో రైల్ ని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుందని కూడా ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో కూడా ఆ రకంగా అంటే మెట్రో రెండో దశకు సంబంధించి మాత్రం నిధులు తెలంగాణ కేంద్ర ప్రభుత్వం కేటాయించగానే రెండో దశ పనులు అయితే ప్రారంభిస్తాయి. ఈ క్రమంలో కూడా ఇటు పాత బస్సు నుండి ఆ పాత బస్సుకి సంబంధించి కూడా ఇప్పటికే అక్కడ భూమి పూజ కూడా చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దానికి సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ కూడా పూర్తయింది. సో ఈ క్రమంలో కూడా మెట్రో దశ రెండో దశ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి అమలు రాగానే ఆ నిధులు కేటాయించగానే పనులు ప్రారంభిస్తారని కూడా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.